ఇప్పటికే చాలా మంది కార్యకర్తలను బౌండింగ్ పేరుతో బాండింగ్ అని చెప్పి స్టేషన్ పిలిపించి భయపిస్తారు. సో మరొకసారి మీ ద్వారా కోరుతున్నా, ప్రజలందరూ గమనించండి. ఈ మూర్ఖుడు మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు అందరూ చూశారు. మేము ఏదో 90% న్యాయం చేసాం, అందరికీ డబ్బు పంచామని చెప్తున్నారు. మీరు ఎక్కడ తీసుకుంటే 35 నుంచి 40% దాటలేదు. మేము చాలా చోట్ల ఆర్టీ యాక్ట్ కింద అడిగిన దాంట్లో కూడా ఈ వివరాలన్నీ కూడా మాకు ఇచ్చారు. అందువల్ల మరొకసారి ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నా, మీరు చాలా విజ్ఞులు. రేపు రాబోయే ఎన్నికల్లో ఇటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, మరి ఇప్పుడే నాకు తెలిసింది బొత్స సత్యనారాయణ గారు మరి మంత్రి ఏం మాట్లాడతారో ఆయనకేం తెలియదు. మరి చదువు లేకపోవడం వల్ల అనుకుంటాను ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే విద్యాశాఖ అలాగే ఇచ్చింది. దాని పరిస్థితులు మనందరికీ తెలుసు, మనం చెప్పక్కర్లేదు. ఎవరైనా చిన్నపిల్లలు 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తారండి, 1వ తరగతి 2వ తరగతి పల్లెటూరులో. ఆ రోజు ఇవన్నీ ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో స్కూల్ ఉండాలి, అక్కడే తను చదువుకొని ప్రారంభించి అక్కడి నుంచి పెద్దగా వెళ్తే అప్పర్ ప్రైమరీ స్కూల్, అక్కడి నుంచి హై స్కూల్కి వెళ్ళే పరిస్థితి క్రియేట్ చేశారు ఆ రోజుల్లో ప్రభుత్వాలు. ఇప్పుడు నువ్వేమో 3 కిలోమీటర్లకు ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ చదువుకోవాలంటే 1వ తరగతి కురవాడు 2వ తరగతి కురవాడు ఎక్కడ చదువుకుంటారండి? గడ్లు కోనలు దాటి కొన్ని ఏరియాలో దారులు లేవు, ఏజెన్సీలు లేవు. మరి ఎంత మూర్ఖంగా ఆలోచిస్తుందో నాకు అర్థం కాదు. ఈ మంత్రికి ఇంకా అసలు వినబడింది ఒకటి, చెప్పింది ఒకటి. లోకేష్ గట్ట ఈవేళ ఆయనకేంటి బాధ? జెడ్ కేటగిరీ మనుషులు పెట్టుకుంటే భయపడిపోతారంట. మీలాంటి గురుకుల దగ్గర ఎవడైనా భయపడకపోతే మీరు ఎక్కడికైతే అక్కడ రాలిసి పడతారు, లేదా రౌడీల్ని తీసుకొచ్చి అటాక్ చేయిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో మనం చూసాం, ప్రత్యక్షంగా ఇంత పెద్ద రాడ్లతో కార్లతో వచ్చి ఆ కారులో ఇలా పొడిచి చంపడానికి ప్రయత్నం చేసిన మూర్ఖులు ఉన్నారు మీ పార్టీలో. మరి ఇటువంటిప్పుడు ప్రాణాలకి రక్షణ కాపాడుకునే అవసరం ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం అవన్నీ మర్చిపోయి పోలీసులే రౌడీలా వాడి చివరి కార్యకర్తల నాయకుల్ని అరెస్ట్ చేసి ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, లాఠీ చార్జ్ చేయడం, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? కేంద్ర ప్రభుత్వంలో ఒక ఐబీ ఉంటుంది, రాష్ట్రంలో ఐబీ దీని మీద రిపోర్ట్ సబ్మిట్ చేస్తేనే ఇస్తారు. ఊరికి ఇచ్చి ఎవడబెడతారు. నాకు ఇచ్చేమనండి 30 మందిని నేను పెట్టుకొని తిరుగుతాను. ఇది ఊరికే ఏదో అమాయకులు మాట్లాడే మాటలా మాట్లాడతాడు ఆయన. తెలుసుకోవాలి, సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇది మీరు ఎవరిని పడితే నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడటం మీకు అలవాటు. అది ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా నడిచిపోయింది అలాగా. మీరు కూడా బీసీ నాయకులు అని చెప్పుకొని తిరిగే నాయకులు మీరు ఈవేళ వైజాగ్ వచ్చి ఎందుకని పోటీ చేస్తున్నారు? మీ భార్య మీరు ఎందుకు పెట్టారు మీ భార్యను వైజాగ్లో ఎంపీగా? ఏ విజయనగరం ఎంపీగా చేయొచ్చు కదా. అంటే వైజాగ్లో ఉన్న మిగిలిపోయిన ఏవైతే భూములు ఉన్నాయో అవి కబ్జా చేసుకొని ఆ మహానుభావులు, ఆ రెడ్డి మహానుభావులు, దొంగలు, రౌడీలు ఆక్యుపై చేసిన భూములకు తోడుగా మీరు కొంత దోపిడీ చేయడానికే వచ్చారు విశాఖపట్నం. లేకపోతే మీకు ఏం పని అండి విశాఖపట్నంలో? మీకేమైనా విజయనగరంలో సీట్ ఇవ్వరా? మీరు ఎక్కడ అడిగితే అక్కడ సీట్ ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ కేవలం వైజాగ్ ఎందుకు ఎంచుకున్నారు? వైజాగ్లో సవగ్గా ప్రజల అమాయకులు ఎక్కడ పడితే అక్కడ మంచి భూములు ఉన్నాయి, అన్ని దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని, ఉత్తరాంధ్రాన్ని మీరు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించాలని ఆలోచనతో. కాబట్టి ఇదేమో ప్రజల ప్రేమ మీద కాదని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా, వాళ్ళు చేసే రాజకీయాలు గమనించండి. మీరు ముఖ్యంగా అతని భార్యను వైజాగ్లో ఎందుకు పెట్టారు ఎంపీగా? సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.